నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసరికి పొద్దున్నే వీడియోనే స్టార్ట్ చేశానండి. అయితే అమ్మాయి 10th కదా ఈ సంవత్సరం, పరీక్షల గురించి అయితే అడిగారు. ఆ విషయం కూడా చెబుదాంలే మీకు అని చెప్పి వీడియోని స్టార్ట్ చేశాను. ఇవాళ వచ్చేసి గోధుమ రవ్వతో ఉప్మాను కోడిగుడ్డు టమాటా అయితే చేశానండి. వీడియో అయితే వెళ్తా ఉంటుంది, చూస్తూ ఉండండి. అమ్మాయి మార్కుల గురించి ఎలా రాసింది ఏంటిది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక మీకు కాక ఎవరితో చెప్తాను చెప్పండి. ఇక ఇప్పుడు వచ్చేసి పొద్దున్న అయితే బయట పని అయితే అయిపోయిందండి. అయిపోయినాక ఇక టీ అయితే తాగినాక ఇక బట్టలు అయితే ఉతుకుతున్నాం. బట్టలు వచ్చేసి 2 రోజులు బట్టలు ఉన్నాయి. అందుకని చెప్పి ఇక అమ్మాయి అయితే ఉతికేసి ఒకసారి నీళ్ళు అయితే తీసేసింది. ఇక రెండోసారి నేను కూడా అంటే పంపు వస్తుందండి. ఇక నీళ్ళల్లో నేను తీస్తూ ఉంటాను, నువ్వు ఆరేయమ్మా నీకు అని చెప్పి ఒక్కొక్క దానికి తిరుగుతూ ఉండాలని నా వల్ల కాదులే, నేను జాడిస్తూ ఉంటాను, నువ్వు తీసుకెళ్ళి ఆరేస్తూ ఉండంటే సరేనని చెప్పి ఇక నేను నీళ్ళలో తీసి పిండి ఎత్తుంటే అమ్మాయి తీసుకెళ్ళి ఆరేస్తూ ఉంది. ఇక వచ్చేసి ఇప్పుడు బట్టలు పిండినాక స్నానం చేసి దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన చేసి టిఫిన్ చేసుకొని తినాలి. ఇక ఇప్పుడు వచ్చేసి అమ్మాయి మార్కుల గురించి అయితే అడిగారు కదా. అమ్మాయి సంవత్సరం 10వ తరగతి కదా, ఎగ్జామ్ అది బాగా రాసిందా సిస్టర్ అని చెప్పి కామెంట్ పెట్టారు. ఎగ్జామ్ అయితే బాగానే రాసిందండి. ఇక మార్కుల గురించి అంటారా, ఇవాళ రేపు అంటున్నారు. మార్కులు ఎప్పుడు వస్తాయి ఇంకా తెలియలేదు. మేము ఎదురు చూస్తూ ఉన్నాం మార్కుల గురించి. ఇక ఇప్పుడు వచ్చేసి ఇక అమ్మాయి అయితే నేను జాడిస్తూ ఉన్నాను. జాడిచ్చి పిండి అక్కడ రమ్మ మీద వేస్తుంటే ఇక అమ్మాయి అయితే తీసుకెళ్ళి ఆరేస్తుందండి. పని కూడా తొందరగా అయిపోయింది కదా, బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా, ఒక్కతైతే ఇబ్బంది పడిద్దని చెప్పి ఇక నేనైతే జాడిస్తున్నాను. అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చినాక బట్టలు కానీ అంట్లు కానీ సాయం చేస్తుందండి. ఇక వంట దగ్గరికి అయితే అమ్మ ఈ పనులు చేసుకునేసరికి నేను బయట పని చేసేసుకుని బయట ఊడ్చి చల్లి ముగ్గేసేసుకొని తానమా చేసి వచ్చేసి నేను దీపారాధన చేసుకొని వంట పని చేసుకుంటూ ఉంటాను. అమ్మాయి ఏమో బయట ఈ పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇక అదండి హాస్టల్ నుంచి వచ్చినాకైతే కొంచెం నాకు సాయంగానే ఉంది, సాయం చేస్తుంది కూడా. అప్పుడప్పుడు వంట దగ్గరకు కూడా వస్తుంది, వంట కూడా నేర్చుకుంటుంది. ఆల్రెడీ చేసిద్ది. అక ఏదైనా తెలియనివి ఉంటాయి కదా, అవి కూడా అడిగి తెలుసుకుంటుంది అనమాట. నేను కూడా చెప్తానే ఉంటానండి. మనకి ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే పని నేర్పుకోవాలి ఖచ్చితంగా. మీరు తిట్టుకున్నా నాకు మంచిదే, పిల్ల చేత పని చేపిస్తున్నావా అది ఇదని మీరు తిట్టుకున్నా నాకు మంచిదేనండి. ఎందుకనంటే ఇవాళ రాని పని రేపు రాదు. ఇవాళ రాకుండా మనం గారాబం చేసుకుంటా కూర్చుంటే రేపు ఇబ్బంది పడేది వాళ్ళేనండి. రేపు వాళ్ళు ఇబ్బంది పడ్డా మనమే బాధపడాలి. అదంతా ఎందుకు చెప్పండి. అదేదో వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు, హాస్టల్ నుంచి వచ్చినప్పుడైనా, సెలవుల నుంచి వచ్చినప్పుడైనా వాళ్ళకి కొంచెం పనులు చెప్తా ఉంటే వాళ్ళకి అలవాటు అయ్యిద్ది. వాళ్ళు కూడా పలానా టైంలో ఈ పనులు చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని కొంచెం అనుభవం అనేది వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. నా ఆలోచన అయితే అదేనండి. మీరు ఎలా అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. పిల్ల చేత పనులు చేపిస్తున్నావు, నువ్వు కూర్చుంటున్నావు అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఎందుకనంటే ఇవాళ మీరు అన్న వాళ్ళే రేపొద్దున పిల్లకి పని రాలేదు అంటే రేపొద్దున మీరే అంటారు. పిల్లకి పని నేర్పుకోవటం చేత కాలేదు, పని చిన్నప్పటి నుంచి పని చెప్పుకొని నేర్పించుకుంటే అది వేరుగా ఉండేది. ఫస్ట్ నుంచి లేకుండా ఇవాళ అంటే మొక్క నుంచే లేనిది మాల్లో వచ్చిద్దా అని అంటారు కదా, అలాగా ఫస్ట్ నుంచే లేనిది ఇప్పుడు వచ్చిద్దా అయింది అలవాటు పనులు అని కూడా అంటారండి. అవన్నీ ఎందుకు చెప్పండి. ఎవరో ఏదో అంటారని చెప్పి నేను పని నేర్పించట్లేదు. మా అమ్మాయికి పని రావాలి, తనకి ఒక అనుభవం అనేది పెరిగి నేను ఈ పని చేసుకోవాలి అని చెప్పి తనకు కూడా ఒక అనుభవం అనేది ఉండాలి అని చెప్పి నేను హాస్టల్ నుంచి వచ్చినాకనే నేను పని చేపిస్తాను. ఆ పని చేయి ఈ పని చెప్పి చెప్తానే ఉంటాను. తను చేస్తానే ఉంటుంది. చేయనని మటుకు అస్సలు అందండి. చక్కగా పని అయితే నాకు సాయం చేసిద్ది. ఇప్పుడు 10th క్లాసు అయిపోయింది కదా, అయిపోయినాక ఇప్పుడు హాస్టల్ నుంచి వచ్చేసినాక వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు సాయం చేస్తానే ఉంది. నువ్వు ఆ పని అమ్మ ఇది చేయంటే కూరగాయలు కట్ చేయమని కట్ చేసిద్ది, అంట్లు కడిగిద్ది, బట్టలు ఉతికిద్ది, వంట దగ్గరికి వచ్చి అంటే తనకి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. నేర్చుకోవాలి చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. అందుకని రాగలుగుతుంది, చేయగలుగుతుంది. ఇక అదండి. అలానే నేను కూడా అమ్మాయికి పనులు నేర్పుకోగలుగుతున్నాను. నేనేమి అంటే బొరుగులు మొద్దులు లేపి నెత్తిన పెట్టి ఇది మొయ్యని నేనేం చెప్పట్లేదు కదా. ఇంట్లో పనులు చక్కగా చేసుకోమ్మా, ఇలా వైనంగా పని చేసుకోవాలి, ఇలా సర్దుకోవాలి, ఇలా శుభ్రంగా ఉండాలని మా అమ్మాయికి నేర్పుకుంటున్నాను. పని చెప్పి నేర్పించడంలో తప్పు లేదని అనుకుంటున్నాను. ఐటమ్ అయితే చూసారు కదా. ఇక బట్టలు పిండేసినాక స్నానం చేసి వచ్చి దీపారాధన చేసుకొని టిఫిన్ అయితే చేశాను. టిఫిన్ వచ్చేసి ఇలా ఉప్మా చేశానండి, గోధుమ రవ్వతో ఉప్మా చేసి. ఇక్కడైతే వీడియో ఏం తీయలేదే. ఇప్పుడైతే కోడిగుడ్డు టమాటా ఉంటున్నా, ఇదైతే చూపెడదామని చెప్పి వీడియో షేర్ చేద్దాంలే అని వీడియో కూడా తీస్తాను.
కోడిగుడ్లు ఫ్రై చేసుకోవడానికి మనం నూనె వేడైనాక కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే అడుగు అంటుకొని ఉంటాయి. అందుకని చెప్పి నూనెలో కొంచెం నేను ఉప్పు వేస్తానండి. ఉప్పు వేసి అప్పుడు ఫ్రై చేసుకుంటా కోడిగుడ్లు. ఇదిగోండి కోడిగుడ్లు చూసారా చక్కగా అడుగంటకుండా ఎంత బాగా వచ్చినాయో. మనం నూనె వేడైనాక సాల్ట్ ఉప్పు వేసుకొని గుడ్లు ఫ్రై చేసుకున్నామంటే ఇట్లా అడుగంటకుండా చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనకి మందపడి గిన్నె ఉంటుంది చూసారా, అలాంటి గిన్నె అయితే ఇంకా బెటర్ అండి, చాలా బెటర్. ఇప్పుడు తీసేసుకుంటున్నాను. అయినాక అదే నూనెలో ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేగినాక టమాటా ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం అంతా అల్లం చిన్నప్ప పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇదైతే మగ్గనిచ్చి కోడిగుడ్లు అయితే సన్నగా ఘాటు పెట్టుకున్నాం. సన్నగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. మనం కూరలో వేసుకున్నాక ఉప్పు కారం కోడిగుడ్డు బట్టి బాగుంటుంది. అందుకని ఇట్లా సన్నగా ఘాట్లు బాగుంటుంది. ఇదిగోండి కూర అయితే ఉడుకుతా ఉంది. కోడిగుడ్లు కూడా కట్ చేస్తాను కదా, ఎట్లా దగ్గర కేక్ అయితే చేశాను చూసారా. కేక్ కూడా చాలా బాగా వచ్చిందండి, రావటం కూడా. ఇదిగోండి 1/2 కిలో మైదా, 4 కోడిగుడ్లు, 1/2 కిలో పంచదార, యాలక్కాయలు, అవన్నీ కేక్స్ అనేది మీకు తెలియదే ఉంది కానీ ఇవన్నీ వేసి చేశాను. అంటే ఈ డబ్బా నిండా వచ్చినాయి మొక్కలు. ఇది ఇవి ఉన్నాయి. అయితే షార్ట్ వీడియో చేశానండి. ఇది చూపించడానికి కారణం ఏంటంటే షార్ట్ వీడియో చేశాను. ఆ షార్ట్ వీడియో మన వీడియోలో పెట్టేశాను. చూడడం వాళ్ళు ఎలా ఉంటే చూసేయండి. ఇంకా అది పెట్టవలసిన అందుకని ఇస్తానంటే వద్దంటాను. నేను తిన్నా అందుకే తిన్నా.